ఫ్యాన్స్ కాదండి. ఇప్పుడు ఆయన RRR ముందు చాలా గ్యాప్ వచ్చింది, ఆయన సింగిల్ గా వచ్చే సినిమా. RRR తర్వాత కూడా ఒక 3 years అయినట్టు ఉంది చెప్పాలంటే. సో ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కాబట్టి చాలా వెయిట్ చేస్తున్నారు. అదే సంవత్సరానికి ఒక సినిమా వచ్చింది అనుకోండి, పట్టించుకోరు పెద్దగా. సార్ వేరే అదర్ ఫ్యాన్స్ కావాలని చేస్తారనుకోవచ్చు. ఎక్కడ Day 1 రికార్డు కొడతాడేమో అని ప్రభాస్ ఫ్యాన్స్, లేదా రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది కదా, పుష్ప ఉంది, వాళ్ళ ఫ్యాన్స్ కావాలని ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఏమంటే కథలో దమ్ముంటే ఎంత నెగిటివిటీ పెట్టినా ఏది ఆగదు. ఫస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ కి పని పాట ఉండదా? ఇక అందరూ కూడా ఎదటోళ్ళ మీద పడి లేకపోతే ఆ సినిమాని బ్యాట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? సో ఏంటంటే కొంతమంది అభిమానులు కావాలని చిన్నగా గొడవ పెట్టుకుంటారు, కానీ అంతకు మించి ప్రత్యేకంగా అదే పని మీద ఉండరు. ఒకవేళ నిజంగా ఉంటే వాళ్ళే బ్యాడ్ అయ్యేది. సినిమా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి. కట్అవుట్ తగలబెట్టలేదు. దయచేసి కట్అవుట్ ఎవరు తగలబెట్టలే, ఫ్యాన్స్ తగలబెట్టలేదు, ఎవరు తగలబెట్టలేదు. అలా తగలబెట్టాలని ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు కరెంట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫ్యాన్స్ ఇదే అయి ఉండొచ్చు, ఫ్యాన్స్ ఏదైనా ఆ గొడవల్లో ఏదైనా బ్లాస్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా సిగరెట్లు. కొంతమంది అదర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ పెట్టుకున్నారు అంటున్నారు. అచ్చా, ఏమన్నా ఇంట్లో మనిషిని ఎవరైనా చంపుకుంటారా? గుండెలో పెట్టి అభిమానించే ఎన్టీఆర్ గారిని బ్యాట్ చేసుకుంటారా, తగలబెట్టుకుంటారా? అంత పిచ్చి ఫ్యాన్స్ ఎవరు లేరండి. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని ప్రేమించారంటే ఇంట్లో మనిషిని ప్రేమించారంటే, అలాంటి ప్రేమికులు సినిమా బాగాలేదని తగలబెట్టుకుంటారా? ఎంతకన్నా అట్టర్ఫ్లాప్ సినిమాలు వచ్చినా తగలబెట్టారా? సో ఇదేంటంటే ఒక కట్అవుట్ ఇష్యూ చేసి సినిమాని బ్యాట్ చేసేది ఉంది తప్ప, సినిమా ఓకే, సినిమా గురించి మాట్లాడాలి కానీ కట్అవుట్లు అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అది ఎందువల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అంటే ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా. అదే నెగిటివ్ స్ప్రెడ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి సంబంధం ఉందా? సినిమా బాగున్నా చూస్తారు, బాగాలేకపోయినా చూస్తారు. ఎన్టీఆర్ గారు అనేది ఒక బ్రాండ్ అండి. ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు, బన్నీ గారు, ఇలా ఒక బ్రాండ్స్. వాళ్ళ సినిమాలు యావరేజ్ నడిచినా కూడా వాళ్ళ రేంజ్ పడదు. వాళ్ళకుండే బజ్, వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అదే చిన్న హీరోలు వచ్చారనుకో ఒక్క దెబ్బతో మటాష్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళు డెడికేషన్ పెడతారు. ప్రతి సీన్కి, ప్రతి ఫైట్కి, ప్రతి డాన్స్కి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడి ఈ రోజున ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మర్చిపోతారా? ఒకసారి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఇట్లా మీకైతే ఆచార్య జిరాక్స్ కాపీ ఇచ్చాడు, మాకైతే ఒరిజినలే ఇచ్చాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంటే కొట్టాల శివ డైరెక్షన్ అంత గలీజ్గా ఉంది అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నానండి. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఏం చెప్తానంటే, వాళ్ళ పిచ్చితనం అని అనుకుంటా. కానీ వేరే వాడిని ఇది ఆచార్యకి గ్రాఫిక్ పెట్టారని అడిగితే వాడు ఏం చేస్తాడంటే తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడేస్తున్నాడు. నిజమేనండి, నిజంగా గ్రాఫిక్ లాగా ఉందండి అని అంటున్నాడు. దానివల్ల అది 1,000,000 మంది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ప్రశ్న వేసేవాడు తప్పు, జవాబు చెప్పేవాడు కాదు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, మీరు తప్పు చెప్పాలంటే మీరు అడగడం వల్ల అటు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వాడు జవాబు చెప్తున్నాడు, నిజంగా వాడు తొందరగా స్ప్రెడ్ అయిపోవాలి, తొందరగా హైలైట్ అయిపోవాలని చెప్పి వాడు నిజంగా బాలే అదంతా గ్రాఫిక్ అని చెప్పేసి వాడు వచ్చిన మాట వదిలేసి పోతున్నాడు. ఇక్కడ మొత్తం సినిమా మొత్తం దొబ్బేస్తుంది, మొత్తం ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. పాన్ ఇండియా సినిమా ఇంత రేంజ్ లో పెట్టాక ఆ ఒక్క చిన్న టాక్ వల్ల, మీరు అడగడం వల్ల, కేవలం కొంతమంది మీలాంటి కొంత చిన్న అది ఏదో రేటింగ్ కోసం అడిగితే అది ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దయచేసి ఎడిటింగ్ లో తీయాలి. ఇది లాస్ట్ క్వశ్చన్. మెగా ఇప్పుడు ఆచార్య సినిమా పోయినప్పుడు కొట్టాల శివ డైరెక్షన్ మొత్తం చిరంజీవి గారే కెలికాడు, అందువల్లే ఫ్లాప్ అయింది అన్నారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు కొట్టాల శివనే తీశాడు కదా, మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? కొట్టాల శివ గారు ఆచార్య సినిమా తీసి ఇంచుమించు 1.5-2 సంవత్సరాలు అయిపోయింది, దాని కథ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కోసం మనం మాట్లాడదాం. ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఆ సినిమాని ఈ సినిమాని పోల్చడం అంటే నాకు అర్థం కాదు. ఆచార్య 2 అంటున్నారంటే నేను దానికి సమాధానం ఇప్పుడు చెప్పే కదా. ఇప్పుడు మీరు అడగడం వల్ల సమాధానం చెప్తున్నాడు. సమాధానం చెప్పకపోతే ఆడికి ఏదో సిగ్గేసి ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు అంతే. ఈ సినిమా అయితే మాత్రం ఓకే బాగుంది, కానీ ఏంటంటే చిన్న కరప్షన్ చేస్తే బాగుంది. ఏంటంటే ఆ స్టోరీని ఆ ఫస్ట్ హాఫ్ ఉల్టా చెప్పి చూస్తే బాగుంటది. మనకి ఇంటర్వెల్ చిన్న ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ పెట్టుంటే బాగుంటది. కొంతమంది ఏదో బాహుబలి లాగా పెట్టాలని పార్ట్ 2 పెట్టారనేసి అంటున్నారు. పార్ట్ 2 అవసరమా అంటున్నారు. డబ్బులు ఎక్కువైతే తీస్తారండి. యాక్చువల్గా ఇది పార్ట్ 1 తీద్దాం అనుకున్నారు, అంటే పార్ట్ 2 వద్దు మొత్తం అంతా ఒకే సినిమాలో చూపిద్దాం అనుకున్నారు. కానీ ఎంత కుదించినా కూడా స్టోరీ లైన్ అవ్వట్లా. చెప్పాలంటే ఇందులో ఒక సాంగ్ లేదు, డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల. ఎన్టీఆర్ గారు ప్రీవియస్ ఈవెంట్ లో కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి సినిమా తీస్తామని అన్నారు. సెకండ్ హాఫ్ 40 నిమిషాలు అరాచకమని అన్నారు. నా ప్రయత్నం అంతా కూడా నేను మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలాగే చేస్తాను అని అన్నారు. చేస్తూనే ఉంటారు. అది హిట్టా పట్టా ఏదైనా అవ్వచ్చు. ఆయన జీవితంలో సినిమా ఆయన హీరోగా చేసినంత వరకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది జనాల అభిప్రాయం. ఒకరికి నచ్చుద్ది, ఒకరికి నచ్చకపోవద్ది. నీకు కలేజే సినిమా చాలా మందికి నచ్చలేదా? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి.
అది కొంతమంది నచ్చుద్ది నచ్చకపోవచ్చు, అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు ఉంటాయి. 3 సంవత్సరాలు కష్టపడి ఆయన ఏ సినిమా తీసినట్టు ఎన్టీఆర్ కెరీర్ వేస్ట్ అయినట్టుగా 3 years. కెరియర్ అంటే పార్ట్ 2 ఉంది కదా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చుగా. ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినట్టు అంటే కదా. ఈ సినిమా చెప్పిందే పార్ట్ 2 అవసరం లేకుండానే లాగారు, కరెక్ట్ ఎండ్ ఇవ్వలేదు అంటున్నారు అందరూ. కరెక్ట్ ఏంటంటేనండి, ఇందులో ఆల్రెడీ ఎన్టీఆర్ని చంపేస్తారు కదా, వస్తాడు ఇంకొకడు పార్ట్ 2లో వస్తాడు, అందరికీ సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ సార్.